పరశురాముడు వందల కొద్దీ ఉత్తమ గుణాలు గలవాడు. ఆయన భృగు వంశీయుల కీర్తిని వృద్ధి చేశాడు. మహాకీర్తివంతుడు, మహా తేజస్వి. మరణం అనేది ఎవరికైనా తప్పదు. పరశురాముడు భవిష్యత్ కాలంలో మరణిస్తాడు. ఆ పరశురాముడు నీకన్నా ధర్మాది గుణాలు కలవాడు. నీ కొడుకైతే ఏ యజ్ఞము చేయలేదు, ఏ దక్షిణము ఇవ్వలేదు, ఏ దానము చేయలేదు. కనుక నీ పుత్రుడి కన్నా పరశురాముడు గొప్పవాడై ఉన్నాడు. కాబట్టి పుత్రుడి కోసం దుఃఖించకు. ఓ సృంజయ, నేను ఇంతవరకు చెప్పిన మహాత్ములందరూ 4 రకాల మంగళకర గుణాలతో నీకంటే గొప్పవారు, 100 రెట్ల శ్రేష్ఠులు. వీరు చాలా పూర్వమే మరణించారు. ఇక ముందు జన్మించినా కూడా మళ్ళీ మరణిస్తారు అన్నారు నారద మహర్షి. అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 71వ అధ్యాయం. వ్యాస భగవానుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. పుణ్యమాఖ్యాన మాయుష్యం శ్రుత్వా షోడశరాజకం అవ్యాహరన్నరపతి తూష్ణీమాసీత్ ససృంజయః. తూష్ణీమాసీత్ ససృంజయః. పుణ్యవంతమైనది, ఆయుష్ను వృద్ధి చేసేది అయిన ఈ షోడశ మహారాజుల కథను విని 16 కథలు సృంజయుడు మౌనం వహించాడు. కూర్చుండిపోయాడు. ఇంకా ఏమిటి, ఇంకా మాటలు లేవు ఆయనకి. 16 కథలు విన్నవాడు ఇంకా లేయలేకపోతున్నాడు. అట్లే కూర్చున్నాడు. అతన్ని చూసి నారద మహర్షి నారదమని, ఓ మహారాజా, నేను చెప్పింది విన్నావా? బాగా గ్రహించావా? లేదా విప్రుడికి ఇచ్చిన శ్రాద్ధాదానం ఉంటుంది కదా, శ్రాద్ధాదానంలాగా నా మాటలు వ్యర్థమైపోయాయా అని అడిగాడు. అసలు బాగా వినిపించిందా నీకు? ఏమో చెవిటోడులాగా మాట్లాడుతున్నాడు. అప్పుడు సృంజయుడు చెప్పాడు, చేతులు జోడించి, మహాప్రభు, నేను అన్నీ విన్నాను ప్రభు. నా దుఃఖం ఎక్కడో మాయమైపోయింది ప్రభు. అసలు నా కొడుకు చచ్చిపోయినట్టే జ్ఞాపకం లేదు ప్రభు నాకు. మహర్షి, ఏం కథలు, ఏం కథలు, 16 కథలు. స్వామి, నాకు కొడుకని వాడు ఉండినా ఎదురు ప్రశ్న ఉండయ్యా. ఇలా అన్నాడు. ఓ మహర్షి, గొప్ప యాగాలు చేసి విరివిగా దక్షిణలు ఇచ్చిన ప్రాచీన ఋషుల కథలను చెప్పావు. అవి ఉత్తమమైనవి. వాటిని విని నా దుఃఖం తొలగిపోయింది స్వామి. నాకెంతో ఆశ్చర్యం కలుగుతుంది. నేను ఇప్పుడు పాపం విముక్తుడిని అయ్యాను, శోకం లేని వాడిగా అయ్యాను. అసలు నా కొడుకు అనేవాడు ఉండినా వాడు చచ్చిపోయాడా? ఓ మహర్షి, ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పండి. నాకు తోచటం లేదు. ఇప్పుడు కదలటంలో కాకుండా ఉంది నాకు. ఏం చేయాలో చెప్పండి అని అడిగాడు. అప్పుడు నారద మహర్షి ఇలా అన్నాడు. ఓ రాజా, అదృష్టం కొద్దీ నీకు దుఃఖం తొలగిపోయిందయ్యా. నీకేం కావాలో అడుగు. నువ్వు ఏం కోరుకుంటే దాన్ని నువ్వు పొందుతావు ఖండితంగా. నేను సత్యం చెబుతున్నాను అన్నాడు. అప్పుడు సృంజయుడు ఇలా అన్నాడు. ఓ మహాత్మా, నన్ను అనుగ్రహించావు, అంతే చాలు. నాకు చాలా సంతోషం కలిగింది. ఇంతకన్నా ఇంకేమిటండి, నాకు చాలు, ఇంక అయిపోయింది. నాకు ఇంకేం వద్దు. భగవంతుడి అనుగ్రహం కలవారికి ఈ లోకంలో లభించినది ఏదీ లేదు, అన్నీ లభిస్తాయి. అప్పుడు నారద మహర్షి ఇలా అన్నాడు. ఓ రాజా, దొంగలు నీ కొడుకును పశువులాగా వధించారు. ఆ నరకం నుండి నేను నీ పుత్రుణ్ణి ఉద్ధరిస్తాను. అతన్ని బ్రతికించి నీ కొడుకును మళ్ళీ బ్రతికించిస్తారా? నీ కొడుకుని నీకు ఇస్తానన్నాడు. మహర్షి అలా అనగానే సృంజయుడి కొడుకు బ్రతికాడు. అద్భుతమైన కాంతితో వెలిగిపోయాడు. కుబేరుడు కొడుకులాగా ఉన్నాడు. అతన్ని చూసి నారద మహర్షి ఎంతో ఆనందించి రాజుకు అప్పగించాడు. కొడుకును చూసుకొని రాజు ఎంతో సంతోషించాడు. ఉత్తమమైన దక్షిణలు సమర్పించాడు. పవిత్రమైన యజ్ఞాలను ఆచరించాడు. భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి పూజించాడు. ఆ సృంజయుడి కొడుకు కవచాన్ని ధరించి యుద్ధం చేయలేదు, జీవితాన్ని ధన్యం చేసుకోలేదు, భయపడుతూ మరణించాడు. యజ్ఞాలు చేయలేదు,
సంతానాన్ని పొందలేదు. కానీ అతడు నారద మహర్షి బ్రతికించాడు. అయితే అభిమన్యుడు మాత్రం అలా కాదే. అతడు శూరుడు, వీరుడు, కృతార్థుడు, సేనలకు ఎదురు నిలిచి పోరాడాడు, వేలాది శత్రువులను వధించాడు, వీరుడై మరణించాడు. కనుకనే అభిమన్యుడు బ్రహ్మచర్యం, ఉత్తమ జ్ఞానం, స్వాధ్యాయం, యజ్ఞ అనుష్ఠానం చేసిన పుణ్యాత్ములు పొందే అక్షయలోకాలను పొందాడు. విద్వాంసులు పుణ్యకర్మలు చేసి వాటి ద్వారా నిత్యము స్వర్గం పొందాలని కోరుకుంటూ ఉంటారు. కానీ స్వర్గవాసులు స్వర్గం నుండి ఈ లోకానికి రావాలని మాత్రం కోరుకోరు ఎప్పటికీ. కనుక యుద్ధంలో మరణించి స్వర్గానికి చేరిన అభిమన్యుణ్ణి ఇక్కడికి తీసుకొని రావటం సాధ్యం కాదు. లభించరాని వస్తువు కోరుకొనేగానే అది సులభంగా లభిస్తుందా? లభించదు కదా. స్వర్గానికి వెళ్ళిన వాడు రారు అంటే సచ్చినవాడు రాడు అని అర్థం. ఒక రేర్ కేసు ఎక్కడివో ఒకటి, సృంజయుడి కొడుకులాగా ఏదో ఒక్క కేసు. ఎందుకంటే ఇన్ని పుణ్యకథలు విన్నాడు కాబట్టి ఆ భాగ్యం కలిగింది ఆయనకి. ధ్యానంతో జ్ఞానదృష్టిని పొందినటువంటి యోగులు, ఉత్తమ యజ్ఞాలు చేసిన వారు మాత్రమే ఉజ్వల తపస్సులు పొందే అక్షయ గతులను పొందుతారు. అలాంటి గతిని అభిమన్యుడు పొందాడు. అభిమన్యుడు మరణించిన తర్వాత చంద్రుడి నుండి పుట్టిన తేజస్సు చంద్రుడిలోనే కలిసిపోయింది. అభిమన్యుడు చంద్రుడిలాగా తన అమృతమయ కిరణాలతో ప్రకాశిస్తున్నాడు. కనుక ఆ అభిమన్యుడి గురించి శోకించకు. ఈ విషయం తెలుసుకో, మనసును గట్టి చేసుకో, శత్రువులను సంహరించు, ధైర్యాన్ని వహించు. జీవించి ఉన్న వారి గురించి మనం శోకించాలని కానీ స్వర్గానికి చేరిన వారి గురించి శోకించకూడదు. శోచతే హి మహారాజ, శోచతే హి మహారాజ, అఘమే వాభివర్ధతే, అఘమే వాభివర్ధతే. తస్మాచ్చోకం పరిత్యజ్య, తస్మాచ్చోకం పరిత్యజ్య, శ్రేయసే ప్రయతేద్భుతః, శ్రేయసే ప్రయతేద్భుతః. ప్రహర్షమభిమానంచ, ప్రహర్షమభిమానంచ, సుఖప్రాప్తించ చింతయన్, సుఖప్రాప్తించ చింతయన్. ఓ మహారాజా, శోకించటం వల్ల దుఃఖమే పెరుగుతుంది. ఎప్పుడు ఏడ్చేవాళ్ళు ఏడుస్తూనే పోతుంటే ఇంకా ఏడుపు ఎక్కువ అవుతూ ఉంటుందట. ఇంకా ఏదేదో తలుచుకొని ఏడుస్తారు. దాని జతకు పాతవన్నీ జ్ఞాపకం వచ్చి ఏడుస్తారట చాలామంది. అందుకని శోకం నిలిపేసేలా. కనుక పండితుడు అతి గొప్ప ఆనందాన్ని, అధిక గౌరవాన్ని, సుఖం లభించడం గురించి ఆలోచించాలి. శోకాన్ని విడిచిపెట్టి శ్రేయస్సు కోసం ప్రయత్నిస్తూ ఉండాలి. ఇదంతా తెలుసుకున్న పండితుడు శోకించడు, శోకాన్ని శోకం అనడు. కనుక నువ్వు ఇది గ్రహించు. యుద్ధానికి లే, ఇంద్రియాలను మనస్సును అదుపులో ఉంచుకో, దుఃఖించకు. నువ్వు మృత్యువు యొక్క పుట్టుక గురించి విన్నావు, సాటిలేని తపస్సుల గురించి కూడా విన్నావు. మృత్యువు సకల ప్రాణుల పట్ల సమభావాన్ని, అనుభవాన్ని కలిగి ఉంటుంది. ఈ సంపదలు చంచలమై ఉన్నాయి. సృంజయుడి కుమారుడు మరణించటం, తిరిగి జీవించటం గురించి నువ్వు విన్నావు. కనుక ఓ మహారాజా, ఈ తెలివిగల పండితుడు శోకించడు. నేను వెళుతున్నాను అని వ్యాస భగవానుడు అదృశ్యమయ్యాడు. వ్యాస భగవానుడు నారదుడి కథ సృంజయుడికి చెప్పింది. నారదుడి కథ అది వ్యాస భగవానుడు యుధిష్ఠిరుడికి చెప్పాడు. వ్యాస మహర్షి మబ్బులు లేని ఆకాశం వంటి కాంతి గలవాడు. బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు, వాగీశ్వరుడు. ఆయన అలా ధర్మరాజును ఓదార్చి వెళ్ళిపోయాడు. ఇంద్రుడు వంటి పరాక్రమం గల పూర్వరాజులు న్యాయంగా ధనాన్ని సంపాదించారు. ఆ ధనంతో యజ్ఞాలు చేశారు. వారి కథలను వ్యాస మహర్షి చెప్పాడు.
వాటిని ధర్మరాజు విన్నాడు. ఆ పుణ్యాత్మలందరినీ ధర్మరాజు మనసులో పూజించాడు, శోకాన్ని విడిచిపెట్టాడు. కానీ అర్జునుడు గుర్తుకొచ్చి ఇప్పుడు అతడికి ఏమి చెప్పాలి, ఎలా చెప్పాలి? నా దుఃఖానికేమో వ్యాస భగవానుడు మహాత్ముల కథ చెప్పాడు, ఎలా చెప్పాలి అని దీనుడయ్యాడు. బాగా ఆలోచించాడు, ఏం చెప్తే మంచిదని. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 72వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుని ఇలా అడిగాడు, ఓ సంజయ, అర్జునుడు సంశప్తుకులతో యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు బాలుడైన అభిమన్యుడు మరణించాడు. వ్యాస మహర్షి పాండవుల వద్ద నుంచి వెళ్ళాడు. ఆ తర్వాత దుఃఖిస్తున్న పాండవులు ఏం చేశారు? అర్జునుడు సంశప్తుకుల వద్ద నుండి ఎలా తిరిగి వచ్చాడు? పుత్రుడనే అగ్ని చల్లారిపోయిందని అభిమన్యుడు మరణించాడని అతడికి ఎవరు చెప్పారు? సంజయ, ఈ విషయాన్నంతా పూర్తిగా చెప్పు అని అడిగాడు. అప్పుడు సంజయుడు ఇలా చెప్తున్నాడు, ఓ మహారాజా, ఇచ్చుడి కథ ఎట్లా ఉందో చూడండి. సంజయుడికి నారదుడు చెప్పారు. ఆ కథను వ్యాసుడు చెప్తుంటే ఆ కథ అది వ్యాసుడు ధర్మరాజుకు చెప్పాడు. ఆ కథను ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్పాడు. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, ప్రాణి సంహారం జరిగే భయంకరమైన యుద్ధం పూర్తయింది. పగలు గడిచింది. సూర్యభగవానుడు అస్తాద్రి చేరుకున్నాడు. సాయం సమయం అయింది. అందరూ తమ తమ నివాసాలకు వెళ్ళారు. అర్జునుడు దివ్యాస్త్రాలతో సంసప్తకులను వధించాడు. అదే కావలసింది. ఇంతటితో సంసప్తకుల కథ అయిపోయింది. ఇంతలో సంధ్యా సమయంగా యుద్ధం చాలించి తన శిబిరం వైపు వెళ్ళాడు. వెళుతూ ఉండగానే అతడికి ఎందుకో దుఃఖం వచ్చింది. కంఠం బొంగురుపోయింది. గోవిందుడితో ఇలా అన్నాడు, కృష్ణ, నా గుండె ఎందుకో దడదడదడదడ కొట్టుకుంటోంది. నా మాట తడబడుతోంది. అశుభ సూచకంగా నా ఎడమ చెయ్యి మొదలైనవి శరీర భాగాలు అదురుతున్నాయి. పైగా నా శరీరం వణుకుతోంది. కనుక ఏదో అశుభం కలుగుతుందని తెలుస్తుంది. ఆ అశుభం నా మనసులో గూడు కట్టుకొనుంది. అది అక్కడి నుండి ఏమాత్రమూ తొలగటం లేదు. భూమిపైన దిక్కులలోనూ దారుణమైన ఉత్పాతాలు కనిపిస్తున్నాయి. అవి నన్ను ఎంతో భయపెడుతున్నాయి. నాకు అనేక విధాలుగా ఉత్పాతాలు కనిపిస్తున్నాయి. అన్నీ అశుభాన్నే సూచిస్తున్నాయి. కృష్ణ, ఇప్పుడు నా అన్నగారైన ధర్మరాజు తన మంత్రులతో కలిసి క్షేమంగా ఉన్నాడా అన్నాడు. అప్పుడు కృష్ణుడు, ఓ అర్జున, మీ అన్నగారు మంత్రులతో కలిసి క్షేమంగా ఉన్నాడు, బాధపడకు. ఇంకేదో అశుభం జరిగి ఉంటుంది అన్నాడు. తర్వాత ఆ వీరులిద్దరూ ఆ యుద్ధభూమిలోనే సంధ్యావందనం చేశారు. యుద్ధానికి సంబంధించిన మాటలను మాట్లాడుకుంటూ మళ్ళీ రథం ఎక్కి బయలుదేరారు. వారు యుద్ధభూమిలో కష్టసాధ్యమైన పనిని పూర్తి చేశారు. శిబిరానికి తిరిగి వచ్చారు. అప్పుడు ఆ శిబిరం ఆనందరహితంగా ఉంది. ఎవరి ముఖాల్లోనూ సంతోషం లేదు. అందరి ముఖాలు వెలవెలబోతున్నాయి, సంతోషమే లేదు. అప్పుడు అర్జునుడి ఆ శిబిరాన్ని చూసి మనసు చెదిరిపోయింది. కృష్ణునితో ఇలా అన్నాడు, ఓ జనార్దన, ఈరోజు ఎందుకో ప్రతిరోజులాగానే మంగళవాద్యాలు, దుందుబీ నాదాలు వినిపించటం లేదు. శంఖధ్వనులు, తుర్యారావాలు వినిపించటం లేదు. జైకారం లేదు. ఈరోజు వీణల నాదాలు వినిపించడం లేదు. ఇక్కడెవరూ మంగళగీతలను పాడటం లేదు. స్తుతి పాఠాలు చదవటం లేదు. అందరూ తల వంచుకున్నారు. యోధులు నన్ను చూసి కూడా తల దించుకుంటున్నారు. అందరూ తప్పుకొని మెల్లగా వెళుతున్నారు. పూర్వంలాగా నన్నెవరూ మెచ్చుకోవటం లేదు. యుద్ధ వార్తలేమీ ఏమీ చెప్పటం లేదు. ఓ మాధవ,
ఇప్పుడు నా సోదరులందరూ క్షేమంగా ఉన్నారంటావా? నా వారి కలవరపాటు చూసి నా మనస్సు ప్రశాంతంగా ఉండటం లేదు. ఓ అచ్యుత, ఇతరులను గౌరవించే ద్రుపదుడు, విరాటుడు, మా యోధులు క్షేమంగా ఉన్నారా? యుద్ధం నుండి తిరిగి రాగానే నాకు సుభద్రాసుతుడైన అభిమన్యుడెప్పుడూ కనిపించేవాడు. అతడు తన సోదరులతో కలిసి ఆనందంగా నవ్వుతూ స్వాగతం పలికేవాడు. నాకు ఎదురు వచ్చేవాడు. అభిమన్యుడు ఈరోజు ఎందుకు రాలేదు అని కృష్ణార్జునులు మాట్లాడుకుంటూ శిబిరం లోపలికి వెళ్ళారు. అక్కడ పాండవులు ఉత్సాహాన్ని కోల్పోయి ఉన్నారు. వారి మనస్సులన్నీ కలతచెంది ఉన్నాయి. వారు దీనంగా ఉన్నారు. అర్జునుడు సోదరులను, కొడుకులను చూశాడు. మెల్లగా అందరినీ చూశాడు. వారిలో అభిమన్యుడు కనిపించలేదు. ఎంతో కలత చెందిన మనస్సుతో ఇలా అన్నాడు, ఇక్కడ మీ అందరి ముఖాలు విషాదంగా కనిపిస్తున్నాయి. మీరందరూ కనిపిస్తున్నారు, కానీ అభిమన్యుడు ఇక్కడ కనిపించటం లేదు. మీరు నాతో ఇంతకు ముందులాగా ఆనందంగా మాట్లాడటం లేదే. ఈరోజు ద్రోణాచార్యుడి చక్రవ్యూహాన్ని రచించాడని విన్నాను. ఆ వ్యూహాన్ని బాలుడైన అభిమన్యుడు ఒక్కడే ఛేదిస్తాడు. ఇక మీలో ఎవరూ దాన్ని ఛేదించలేరు. నేను అభిమన్యుడికి వ్యూహం నుండి బయటకు వచ్చే మార్గాన్ని మాత్రం ఉపదేశించలేదు. ఒకవేళ బాలుడైన అతన్ని మీరు ఆ వ్యూహంలోకి పంపించారా? పంపలేదు కదా. అభిమన్యుడు శత్రు సంహారకుడు, మహాధనుర్ధారుడు. యుద్ధంలో శత్రువు యొక్క వ్యూహాన్ని అనేక సార్లు భేదించాడు. ఒకవేళ అటువంటి వాడు ఈరోజు అక్కడ మరణించాడా? అభిమన్యుడు పర్వత ప్రాంతంలో పుట్టిన సింహంలాగా ఎర్రని కన్నులు కలిగి ఉంటాడు. శ్రీకృష్ణుడితో సమానుడిగా ఉంటాడు. అతడు యుద్ధంలో చనిపోతే ఎలా చనిపోయాడో చెప్పండి. అతడు సుకుమారుడు, ఇంద్రుడికి మనుమడు, నాకెల్లప్పుడూ ఇష్టమైనవాడు. ఒకవేళ అతడు యుద్ధంలో మరణిస్తే ఎలా మరణించాడో చెప్పండి. అతడు సుభద్రకు ప్రియమైన పుత్రుడు. ద్రౌపదికి, కేశవుడికి, కుంతికి ఎంతో ఇష్టమైనవాడు. ఆ అభిమన్యుడు యుద్ధంలో మరణిస్తే చెప్పండి. శ్రీకృష్ణుడు పరాక్రమంలోనూ మహాత్మ్యంతోనూ గొప్పవాడు. వృష్ణి వంశంలో పుట్టాడు. మహాత్ముడు, గొప్ప మహిమ గలవాడు. అభిమన్యుడు అతడికి మేనలుడు. అభిమన్యుడు ఆ అభిమన్యుడికి సాటి వచ్చే వీరుడే లేడు. ఒకవేళ అతడు యుద్ధంలో మరణిస్తే ఎలా మరణించాడో చెప్పండి. మాట్లాడండి. అభిమన్యుడు సుభద్రకు ప్రాణంతో సమానమైనవాడు. అతడు నేనెప్పుడూ లాలిస్తూ ఉంటాను. ఆ వీరపుత్రుణ్ణి చూడలేకపోతే నేను యముడింటికి వెళతాను. అతడు మెత్తని వంకీలు తిరిగిన జుట్టు కలవాడు. లేడి పిల్ల లాంటి చంచలమైన చూపులు గలవాడు. అతడు మదపుటేనుగులాగా విక్రమిస్తాడు. మద్ది చెట్టులాగా పొడవుగా ఉంటాడు. నవ్వుతూ మాట్లాడతాడు. ప్రశాంతంగా ఉంటాడు. పెద్దల మాటలను ఆచరిస్తాడు. బాల్యంలోనే సాటిలేని పరాక్రమాన్ని చూపించాడు. ప్రియంగా మాట్లాడతాడు. మాత్సర్యం లేనివాడు. మహోత్సవం కలవాడు. మహాబాహువు. పద్మం వంటి అందమైన విశాలమైన కన్నులు గలవాడు. దయగలవాడు. ఇంద్రియ నిగ్రహం కలవాడు. నీచులను అనుసరించడు. కృతజ్ఞత గలవాడు. జ్ఞానం కలవాడు. అస్త్రవిద్య తెలిసినవాడు. అతడు యుద్ధంలో వెనక్కు తిరగడు. యుద్ధాన్ని అభినందిస్తాడు. ఎల్లప్పుడూ శత్రువులకు భయంకరుడుగా ఉంటాడు. తండ్రుల జయాన్ని కోరుకుంటూ ఉంటాడు. యుద్ధంలో ముందుగా దెబ్బ కొట్టకుండా ఉంటాడు. కంగారు పడకుండా ఉంటాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.